హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బయట ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి టైంలో మనందరికీ గుర్తొచ్చేది ఆ కూల్ డ్రింక్. కానీ ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మన బాడీలో ఏం జరుగుతుంది? అసలు వీటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా లేక కేవలం నష్టాలేనా? ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కూల్ డ్రింక్స్, అసలు వీటిలో ఏముంటుంది? మనం తాగే కార్బోనేటెడ్ డ్రింక్స్లో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. పంచదార, షుగర్, ఒక చిన్న టిన్ కోలాలో దాదాపు 10 చెంచాల చక్కెర ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్, ఫిజ్ లేదా గ్యాస్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. యాసిడ్స్ మరియు కెమికల్స్, ఫాస్ఫోరిక్ యాసిడ్, కెఫీన్ మరియు ఆర్టిఫిషియల్ కలర్స్. కూల్ డ్రింక్స్ వల్ల ఉపయోగాలు నిజంగా ఉన్నాయా? చాలా మంది అనుకుంటారు కూల్ డ్రింక్స్ వల్ల అస్సలు యూజ్ లేదని. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి మనకు హెల్ప్ అవుతాయి. తక్షణ శక్తి, ఇన్స్టెంట్ ఎనర్జీ. ఇందులో ఉండే హై షుగర్ కంటెంట్ వల్ల నీరసంగా ఉన్నప్పుడు తాగితే వెంటనే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది. జీర్ణక్రియకు కొంతవరకు. కొంతమందికి భారీ భోజనం చేశాక కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అప్పుడు సోడా లేదా కార్బోనేటెడ్ వాటర్ తాగితే ఆ గ్యాస్ రిలీజ్ అయి కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. కానీ ఇది టెంపరరీ మాత్రమే. మూడ్ బూస్టర్, ఎండలో నుంచి రాగానే ఆ చల్లటి డ్రింక్ తాగితే వచ్చే ఆహా అనే ఫీలింగ్ మన మూడ్ని రిఫ్రెష్ చేస్తుంది. కెఫీన్ ప్రభావం, కొన్ని డ్రింక్స్లో ఉండే కెఫీన్ వల్ల కొంచెం ఏకాగ్రత పెరగడం, అలసట తగ్గడం జరుగుతుంది. కూల్ డ్రింక్స్ వల్ల కలిగే నష్టాలు, ఇవే మెయిన్ బాస్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఒక గ్లాసు కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాల్లో మన బాడీలో ఒక యుద్ధమే జరుగుతుంది. 1. బరువు పెరగడం, ఒబిసిటీ. మీరు వెయిట్ లాస్ అవ్వాలని డైట్ చేస్తున్నారా? అయితే కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండండి. ఇందులో ఉండే లిక్విడ్ క్యాలరీస్ మనకు కడుపు నిండిన ఫీలింగ్ ఇవ్వవు, కానీ ఫ్యాట్ని మాత్రం విపరీతంగా పెంచుతాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు, బెలీ ఫ్యాట్ పెరగడానికి ఇవే ప్రధాన కారణం. 2. డయాబెటిస్ ముప్పు. మనం ఒకేసారి అంత షుగర్ బాడీలోకి పంపినప్పుడు, మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ను ప్రొడ్యూస్ చేయడానికి చాలా కష్టపడాలి. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ఛాన్స్ 25% పెరుగుతుంది. 3. పళ్ళు పాడైపోవడం. కూల్ డ్రింక్స్లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ మరియు కార్బోనిక్ యాసిడ్ మన పళ్లపై ఉండే ఎనామిల్ పొరను తినేస్తాయి. దీనివల్ల పళ్ళు పుచ్చిపోవడం, సెన్సిటివిటీ రావడం జరుగుతుంది. 4. ఎముకల బలహీనత. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో ఎముకలు గుల్లబారిపోతాయి, ఆస్టియోపరోసిస్. ఎందుకంటే ఇందులోని యాసిడ్స్ బాడీలో ఉన్న కాల్షియంను బయటకు పంపేస్తాయి. 5. కిడ్నీ సమస్యలు. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ మరియు ఫాస్ఫోరిక్ యాసిడ్ వల్ల కిడ్నీలో రాళ్లు, కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. మరి కూల్ డ్రింక్స్ మానేసి ఏం తాగాలి బ్రో అని మీరు అడగొచ్చు. మన దగ్గర బోలెడు హెల్తీ ఆప్షన్స్ ఉన్నాయి. కొబ్బరి నీళ్లు, నేచురల్ ఎనర్జీ డ్రింక్. ఇందులో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. మజ్జిగ, బటర్మిల్క్, బాడీని చల్లబరచడానికి దీనికి మించిన డ్రింక్ లేదు. నిమ్మరసం, విటమిన్ సితో పాటు ఇన్స్టంట్ రిఫ్రెష్మెంట్. ఫ్రూట్ జ్యూస్, పంచదార వేయకుండా తీసుకుంటే అమృతం. ఫ్రెండ్స్, ఏదైనా సరే అతి సర్వత్ర వర్జయేత్. అప్పుడప్పుడు పార్టీల్లో ఒక గ్లాస్ తాగితే పర్లేదు కానీ, దీన్ని అలవాటుగా మార్చుకుంటే మాత్రం మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి. వాళ్ళని కూడా అలర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు స్టే హెల్తీ, స్టే హ్యాపీ. బై బై.